హిమాలయాల్లో పార్వతీ పరమేశ్వరుల నిలయమే కైలాసం. కైలాసానికి సంబంధించి వరాహ పురాణం చక్కని కథనాన్ని ఇచ్చింది. జలంలోనూ భూమిపైన స్థితమైన దానినే కేలాస అంటారు. కేలాసయ అనే పదానికి స్ఫటిక అనే అర్థం కూడా ఉంది. హిమాలయాలపై మంచు కేలాస రూపంలో ఉంటుంది. కేలాసం ఉండే ప్రాంతాన్ని కైలాసం అని పిలుస్తారు. వాల్మీకి రామాయణంలో కిష్కింధకాండలో సీతా అన్వేషణ కోసం సుగ్రీవుడు శతబల వానర సేనను ఉత్తర దిశగా పంపిన సందర్భంలో కైలాస పర్వతాన్ని గురించి ప్రస్తావిస్తాడు. ఉత్తర భారతదేశ ఇతిహాస గాథగా చెప్పుకునే మహాభారతంలో పాండవులు గంధమాదన యాత్ర చేసే సందర్భంలో కైలాస పర్వత ప్రస్తావన ఉంటుంది. మహాకవి కాళిదాసు రచించిన మేఘదూతంలోనూ కైలాసగిరి ప్రస్తావన ఉంటుంది. మహాభారతంలో కైలాసాన్ని హేమకూటమని పిలిస్తే, పురాణాలు కొన్ని ఇదే పర్వతాన్ని ఘనపర్వతం, రత్నాద్రి అని పిలిచినట్లుగా పురాణాలు చెప్తున్నాయి.